దేవుడు దావీదుకు రాజ్యాన్ని ఇస్తా అని వాగ్దానం చేసినప్పుడు దావీదు గర్వపడలేదు. అతడు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలా అన్నాడు, నా ప్రభువా యెహోవా, నేను ఎవడను? నీవు నన్ను ఇంతవరకు తెచ్చుటకు నా కుటుంబము ఏపాటిది? దేవుని దృష్టికి ఈ ఆశీర్వాదం చాలా స్వల్పమని దావీదుకు తెలుసు. అందుకే ఆయన కృతజ్ఞతతో తన్ను తాను తగ్గించుకున్నాడు. దావీదు ఒక శక్తివంతమైన సత్యాన్ని గ్రహించాడు. ఆశీర్వదించే దేవుడు కోల్పోయిన ప్రతిదానిని తిరిగి ఇవ్వగలడని. మన దగ్గర నుండి తీసివేయబడిన వాటిని దేవుడు సులభంగా తిరిగి ఇవ్వగలడని మీకు తెలిసినప్పుడు మీరు ఆయనపై చేదుగా, కోపంగా లేదా అభ్యంతరపడరు. మీరు ఆయనను నమ్ముతారు. దావీదుకు మరియు సౌలుకు ఉన్న తేడా ఇదే. సౌలు కృతజ్ఞత కలిగి లేడు. అందుకే భయం మరియు గర్వం అతని హృదయాన్ని ఆక్రమించాయి. కాని దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మరియు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని పెంపొందించుకున్నాడు. అతను తన గొప్పతనం గురించి కాక దేవుని గొప్పతనం గురించి మాట్లాడాడు. ఈ రోజు మీ నిరీక్షణ ఇదే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ సహజ స్వభావముగా మారినప్పుడు దేవుడు మీ హృదయమును విశాలపరచి తన చిత్తం నెరవేర్చుటకే మిమ్మల్ని హెచ్చిస్తాడు.